Subscribe to our channel and press the bell icon for the latest updates. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరి బండారాలు బయటపెడుతున్నాడు. 2014లో టీడీపీ బీజేపీలకు మద్దతు పలికిన పవన్ ఆ తర్వాత మొదటి 4 ఏళ్లు సమస్యల విషయంలో చంద్రబాబును కలవడం, విజ్ఞప్తులు చేయడం జరిగాయి. ఆ తర్వాత టీడీపీ చేసిన తప్పులపైన విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీని సైతం చీల్చి చెండాడారు. అయితే ఇప్పుడు పవన్ చేసిన కొన్ని కామెంట్స్ షాకింగ్గా ఉన్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తనకు రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ ఇచ్చారని, జనసేన పార్టీని బీజేపీలో కలపాలని రాజ్యసభ సీటు ఇస్తానని అమిత్ షా తనకు ఆఫర్ ఇచ్చారని, కానీ తాను తిరస్కరించానని అప్పట్లో అనంతపురం బహిరంగ సభలో పవన్ బయటపెట్టారు. ఇప్పుడు మరోసారి తెలుగుదేశం పార్టీ పైన ఆఫర్ విమర్శలు గుప్పించారు జనసేనాని. తెలుగుదేశం పార్టీ కూడా తనకు ఇలాంటి ఆఫర్ ఇచ్చినట్లు వెల్లడించారు. తాను కోరుకుంటే సినిమాలో కోట్లు సంపాదించగలనని, వాటిని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చానని, తాను మద్దతిస్తానని చెప్తే ఏ పార్టీ అయినా తన వద్దకు పదవులు వస్తాయని, కానీ పదవుల కోసం తాను పార్టీని స్థాపించలేదని పలుమార్లు చెప్పాడు పవన్ కళ్యాణ్. టీడీపీ జనసేన పొత్తుపై ఎన్నికలకు ముందు పొత్తు విషయంలో ప్రజల్లో గందరగోళం కనిపిస్తే పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన జనసేనాని తీవ్రంగానే స్పందించారు. అసలు టీడీపీతో పొత్తు ఊసేలేదని తేల్చి చెప్పారు. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లకుండా జనసేన టీడీపీతో కలవదని ప్రజల్లోకి వెళ్లేలా చేశారు. మొన్న అమిత్ షా, నేడు తెలుగుదేశం పార్టీ తనకు రాజ్యసభ ఆఫర్ ఇచ్చాయని పవన్ చెప్పడం, మేం వద్దనుకున్న రాజ్యసభ సీటును టీజీ వెంకటేష్ తీసుకున్నారని వ్యాఖ్యానించారు. అంటే చంద్రబాబు కూడా జనసేనానికి అమిత్ షా దారిలోనే రాజ్యసభ సీటు ఆఫర్ చేశారని అర్థమవుతుంది. అప్పుడు రాజ్యసభకు 3 నామినేట్ చేసే అవకాశం రాగా సుజనా చౌదరికి రెండోసారి పొడిగించారు. మిత్రపక్షమైన బీజేపీకి 2వ సీటు ఇచ్చారు. అప్పుడు సురేష్ ప్రభు రాజ్యసభకు వెళ్లారు. 3వ సీటును టీజీ వెంకటేష్కు ఇచ్చారు. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు ఆఫర్ చేసి ఉంటారని పవన్ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. సుజనాకు ఎలాగో రెండోసారి పొడిగించాల్సిన పరిస్థితి, నాడు మిత్రపక్షం కాబట్టి సురేష్ ప్రభుకు నో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్కు టీడీపీ ఆఫర్ చేసినట్టుంది. పవన్ నో చెప్తేనే ఈ సీటు టీజీకి వెళ్ళినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ విషయం పవన్ చెప్పే వరకు బయటకు రాలేదు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే టీడీపీ పవన్ కళ్యాణ్కి ఆఫర్ చేసి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ నో చెప్పారు. ఇక కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలోనూ పవన్ ఆసక్తికర కామెంట్ చేశారు. కేసీఆర్ ద్వారా పొత్తు కోసం వైసీపీ తనతో ప్రయత్నాలు చేస్తుందని సంచలన ఆరోపణ చేశారు. ఇవి కూడా రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. దీనిపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే వైసీపీ తెరాస మధ్య దోస్తు ఉంటుందని పవన్ ముందే చెప్పారు. అదే జరిగింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ మరోసారి తన నిజాయితీని నిరూపించుకున్నారు. చంద్రబాబుతో ఎలాంటి ప్యాకేజీలు, లాలూచీలు పడలేదని పవన్ మరోసారి నిరూపించారు. అందుకే పవన్ కళ్యాణ్ టీడీపీని చీల్చి చెండాడుతున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర ఏదైనా ప్యాకేజీ లాంటివి తీసుకొని ఉంటే ఈరోజు పరిస్థితి మరోలా ఉండేది. అందుకే పవన్ కళ్యాణ్ నిజాయితీగా ఉన్నాడు కాబట్టే టీడీపీని ఓ ఆట ఆడుకుంటున్నాడు. Subscribe to our channel and press the bell icon for the latest updates.